బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. సంపూర్ణ రామాయణంలో సార్ దశరథుడు వేషం వేశారు గుమ్మడి గారు. సార్ రాముడి వేషంలో శోభన్ బాబు గారు ఉన్నారు. శోభన్ బాబు గారు గుమ్మడి గారితో ఒక డైలాగ్ చెప్పి మీ వాత్సల్యమే మాకు సర్వరక్ష అని డైలాగ్ చెప్తాడు. సార్ అప్పుడు గుమ్మడి గారికి డైలాగులు మార్చే అలవాటు ఉంది కదా. ఈయన డైలాగులు మార్చుకుంటే ఓకే, ఎదుటి వాళ్ళ డైలాగులు కూడా మార్చాలని చూస్తూ ఉంటాడు ఈయన. అప్పుడు ఏమన్నాడు గుమ్మడి గారితో ఏమన్నాడు శోభన్ బాబు గారు? సర్వరక్ష అన్నారు. మీ వాత్సల్యమే సర్వరక్ష అని అన్నాడు. అని అంటే గుమ్మడి గారు అన్నాడు మీ వాత్సల్యమే శ్రీరామ రక్ష అనొచ్చు కదా అని అన్నాడు. ఈయనే శ్రీరాముడు కదా అని అంటే అప్పుడు ముడముడి వెంకటరాముడు గారు వెంటనే అందుకొని ఏమంటే అలాగ అనకూడదు, మీరు డైలాగులే మార్చమాకండి, శ్రీరాముడే శ్రీరామ రక్ష నీ తనకి తాను ఎలా అనుకుంటాడు, మీ వాత్సల్యమే సర్వరక్ష అదే ఉంచండి, మీరు డైలాగులు మార్చకండి అని. ఆ విధంగా డైలాగులు అంటే చాలా ఇంట్రెస్ట్ గుమ్మడి గారికి. అదొక ఆనందం ఆయనకి. ఆనందం. తర్వాత ఒక సినిమాలో ఏదో మాట్లాడుతూ డైరెక్టర్ గారితో అనుకోకుండా అలవోక వచ్చేసిందండి అన్నాను నేను. అనేసరికి ఏమన్నారు 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 అబ్బా ఏం మాట వాడారండి అలవోకగా, ఆహా ఏం మాట వాడారండి అని అంటాడు. అంటే ఆ మాటలు అంత సాహిత్యం అంటే డైలాగులు అంటే అంత ఇంట్రెస్ట్ అయింది గుమ్మడి గారికి. తర్వాత ఒకసారి ఇది ఎందుకు వచ్చిందంటే జగ్గి గారు కూడా ఉన్నారు స్పాట్లో. జగ్గి గారు ఉండి నేను కాస్త తెలుగు పండితులుగా చేసి ఉన్నాను కదా, తాడు పేడు జంట పదాలు కదా అన్నారు జగ్గి గారు. అని అంటే నేను అటు ఇటు చూస్తున్నాను, మిమ్మల్నేనండి అని అన్నాడు ఆయన. అనంటే అవునండి తాడు పేడు జంట పదాలే, తాడో పేడో తేల్చేస్తానంటారు అవి జంట పదాలే అని అన్నాను నేను. సో పక్కన అందుకుని అప్పటి నుంచి ఆ డైలాగ్ పేపర్ ఇస్తే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా, ఏమన్నా మార్చడానికి ఉంటుందా గుమ్మడి గారు. ఆ ఇంట్రెస్ట్ అయితే ఈ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి బోయిన సుబ్బారావు గారి సినిమాలో ఏదో మార్చబోయాడంట ఆయన. బోయిన సుబ్బారావు గారు గుమ్మడి గారు మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. అగ్రెసివ్ కదా బోయిన సుబ్బారావు. ఆయన మనిషి ఎలా అల్పంగా కనిపిస్తాడు కానీ చాలా డిటర్మినేషన్ ఉండేటువంటి డైరెక్టర్. మంచి హిట్లు ఇచ్చాడు. తర్వాత లాస్ట్లో ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర గుమ్మడి గారు యాక్ట్ చేశారు. యాక్ట్ చేసేటప్పుడు ఏదో మాట తేడా వచ్చి గుమ్మడి గారు ఎంత చక్కగా డైలాగు చెప్తాడు ఆయన. దానికేమో నూతన ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పేసరికి చాలా హర్ట్ అయ్యాడు ఆయన. ఓకే గుమ్మడి గారు. తర్వాత ఇక నా క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పుకోలేకపోతే ఇక ఎందుకు అని ఆయన నటన విరమించుకున్నంత పర్యంతానికి వెళ్ళాడు. ఓకే ఆర్టిస్టు హర్ట్ అవటం అన్నమాట. తర్వాత లాస్ట్లో కాశీనాయన మీద ఒక సినిమా తీశారు, కాశీనాయన చరిత్ర అని. ఆ కాశీనాయన క్యారెక్టర్కి ఈయన కరెక్ట్గా సూట్ అవుతాడని చెప్పి లాస్ట్ సినిమా ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమా గుమ్మడి గారిది. చక్కగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు డైలాగు చెప్పటంలో ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డిక్షన్ కానీ నంబర్ 1 గుమ్మడి గారే. అయితే నాకు చాలా ఇష్టమైనటువంటి సార్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఆయన ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో సమానంగా తండ్రి క్యారెక్టర్లు కానీ వాళ్ళతో సమానంగా సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయనకి ఏఎన్ఆర్ గారి కంటే కూడా ఎన్టీఆర్ గారు అంటే ఒక పాలు ఎక్కువ ఇష్టం అని చెప్పి చెప్తారు. నిజమేనా అది? నాగేశ్వరరావు గారి సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేశాడు ఆయన. బట్ ఎన్టీఆర్ గారిని ఒక పాలు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి గుమ్మడి గారు అని చెప్పి చెప్తారు. నాగేశ్వరరావు గారికి వచ్చేసి అంటే జగ్గయ్య గారు వచ్చేసి నాగేశ్వరరావు గారికి ఆదిలో బిగినింగ్లో ఈయన ఎంకరేజ్ చేసి ఈయనకి మారల్ సపోర్ట్ ఇచ్చి ఈయనకి పిచ్చి పుల్ల వేషం ఇచ్చి ఈయనకి వేషాలు రావడానికి కారకుడు ఎన్టీ రామారావు గారి. సో ఆ గ్రాటిట్యూడ్ డెఫినెట్గా ఉంటుంది కదా. అంటే నేను వినింది ఏంటంటే జగ్గయ్య గారు వచ్చి నాగేశ్వరరావుకి
ఎక్కువ అటాచ్మెంటు, గుమ్మడి గారు వచ్చేసి ఎన్టీఆర్ గారికి ఎక్కువ అటాచ్మెంటు. బట్ వీళ్ళు కలిసి సినిమాలు చేసినప్పటికీ వీళ్ళ అనుబంధం ఇలా ఉండేది అని చెప్పి చెప్పారు. నిజమా కాదా మిమ్మల్ని అడిగి తెలుస్తుందని అడుగుతున్నాను అంటే కొన్ని బయటపడరండి. సార్. సో రామారావు గారు ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి అటువైపు ఉండటం తప్పలేదు. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఉంటే గుమ్మడి గారిని పెట్టి చేశారు. అవును అవును. సో ఇదంతా దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఆర్టిస్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో కొంచెం అటు హెచ్చు ఉంటుంది, ఇటు తగ్గు ఉంటుంది. తర్వాత పౌరాణిక క్యారెక్టర్స్ చేయాలంటే మరి ఎన్టీ రామారావు గారి సినిమాల్లో గుమ్మడి గారికి డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగే సోషల్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఏదన్నా ఉన్నానంటే గుమ్మడి గారిని పిలవలసింది.